హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి గ్రూప్ 3కి సంబంధించిన పార్ట్ 2 వంటికి పేపర్ 1కి పార్ట్ 2 ఇది చూద్దాం. 76 నుంచి 150 వరకు. 76th క్వశ్చన్ వచ్చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశ పరిధికి సంబంధించిన ఈ క్రింది ప్రకటన పరిగణించండి. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి రెండు, అంటే ఏ2 మరియు బి2 కరెక్ట్ అయినాయి. చూద్దాం. ఏ వచ్చేసి కాకతీయ ప్రధాన కాలువ తవ్వకం మరియు లైనింగ్ 284 కిలోమీటర్ల నుంచి 346 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బి1 మైలారం మరియు బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్లు. 76th వచ్చేసి భారత స్వాతంత్రోద్యమానికి సంబంధించి క్రింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చుము. అంటే ఏది ఆన్సరు? సి వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్, ఐఏఎస్సి మరియు ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం. ఏ వచ్చేసి ఖిలాఫత్ ఉద్యమం. బి వచ్చేసి పూర్వ స్వరాజ్యం కొరకు పోరాటానికి తీర్మానం. డి వచ్చేసి కమ్యూనల్ అవార్డు. ఆన్సర్ వచ్చేసి 3 అండి. సో 78th వచ్చేసి రామకృష్ణ మరియు వివేకానంద ఒకే జీవితానికి చెందిన 2 అంశాలు, ఒక నిజానికి 2 రూపాలు. రామకృష్ణ ఒక భావన, వివేకానందకు ఒక వివరణలా కనిపిస్తాడు. ఈ వాక్యాలు చేసింది ఎవరు అని అంటే డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. ఎవరు అంటే డాక్టర్ రాధాకృష్ణన్. ఈ క్రింది వాటిని జతపరచండి. ఏది 3 ఆన్సర్ కదా. చూద్దాం. A1 ఆనందం మోహన్ బోస్ వచ్చేసి ఇండియన్ అసోసియేషన్. వీర రాఘవచారి వచ్చేసి మద్రాసు మహాజనసభ. కేటీ తెలంగ్ వచ్చేసి బాంబే ప్రెసిడెంట్స్ అసోసియేషన్. డి వచ్చేసి దాదాబాయి నవరోజీ వచ్చేసి ఈస్ట్ ఇండియా అసోసియేషన్. 80 క్వశ్చన్ వచ్చేసి క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. ఏ మరియు 2 సరికావంట. సో 25 ఫిబ్రవరి 1932 అహ్లాబాద్లోని పబ్లిక్ పార్కులో పోలీసులు ఎదురుకాల్పులో చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయాడు. పంజాబ్ విప్లవ ఉద్యమంలో సూర్యసేన్ సంబంధం కలిగి ఉన్నాడు. అంటే ఈ 2 కరెక్ట్ కావని చెప్తున్నారు. నెక్స్ట్ 81 వచ్చేసి సమానమతి వయసు బిల్లు 1891లో స్త్రీల వివాహ పరిపూర్ణత వయసును ఎంత వయసును పెంచాలని కోరింది అని అంటే 10 నుంచి 12 ఏళ్ళు. సరికాని జతను గుర్తించండి అని అంటే గజార్ బకర్వాలులో మ్యాంగో. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో గాంధీజీ దండి పాదయాత్ర చేసినప్పుడు మలబార్ తీరంలో ఈ యాత్రకు ఎవరు నాయకత్వం వహించారు? ఎవరు అంటే కేలప్పన్. ఎవరు ఆన్సర్ అంటే కేలప్పన్. నెక్స్ట్ 1 క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ మరియు సిలు కరెక్ట్ అంట. బి మరియు సిలు కరెక్ట్. బి వచ్చేసి బర్దోలిలో గాంధీజీ శాసనోల్లంఘోద్యమం ప్రారంభించుకున్నాడు. నెక్స్ట్ సి వచ్చేసి రాజకీయ ఖైదీలను విడుదల చేయమని గాంధీజీ వైస్రాయికి రాశారు. నెక్స్ట్ 85 తెలంగాణలో తొలి రాష్ట్ర చిత్రలేఖనాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ అంటే సంగనోయిన్పల్లి. సరికాని జతను గుర్తించండి. సహస్రలింగం పిల్లలమర్రిలో సహస్రలింగం లేదు కాబట్టి తప్పు ఆన్సర్ అది. నెక్స్ట్ 87 సరికాని జతను గుర్తించండి. అంటే సాని మున్నునూర్లు అని అంటే వ్యవసాయ కూలీలు కాదు కదా, కరెక్ట్ ఆన్సర్ కాదు కదా. సో అది తప్పు. 88 క్రింది వాక్యాలను పరిగణించండి. ఏది? ఏ మరియు బిలు 2 సరికావంట. కుతూహలకులు సంస్కృతంలో లీలావతి అని రచించాను. ఈ రచనలలో హలోని యొక్క వివాహం శక కుమారుడితో జరిగినట్లు వివరించబడింది. అంటే 2 సరికావు. నెక్స్ట్ 89 ఈ క్రింది ప్రవచనాలు పరిగణించండి. అంటే బీసీ మరియు డీలు కరెక్ట్. బీసీడి అని అంటే తొలి శాతవాహనుల కాలంలో కోటి లింగాల ముఖ్య శైవ క్షేత్రం. సి వచ్చేసి పనిగిరిలోని మహోస్తూపము ఇటుకలతో నిర్మించబడింది. డి వచ్చేసి కొండాపూర్ శాతవాహనుల కాలంలో గొప్ప రాజకీయ కేంద్రం. 90 క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని నిర్మించిన కాలక్రమానుసారంలో అమర్చండి. ఏది? సి వచ్చేసి హుస్సేన్ సాగర్. బి వచ్చేసి ఖుదరాబాద్ మహల్. ఏ వచ్చేసి దరుష్ షిఫా. నెక్స్ట్ 91 హైదరాబాద్లోని మక్కా మసీదును సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనను పరిగణించండి. అంటే ఏ మాత్రమే కరెక్ట్. వచ్చేసి మసీదు నిర్మాణం 1614 CEలో ప్రారంభించబడింది.
92 వచ్చేసి కుతుబ్ షాహీ కాలం నాటి మొహరం వేడుకలను సంబంధించి సరైన ప్రకటనలు పరిగణించండి. ఏ మరియు బీలు. మొహరం వేడుకలో లంగర్ ఊరేగింపుతో మమేకమైనవి. లంగర్ అనగా ఏనుగు అంత బరువు కలిగిన బంగారు గొలుసు. 93 వచ్చేసి తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ విధానంలో 2017 లక్ష్యం. ఏ మాత్రమే. రాబోవు 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం మరియు 50,000 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించడం. కరెక్ట్ ఆన్సర్ అది. సో నెక్స్ట్ 94 వచ్చేసి తెలంగాణ కృత్రిమ మేధస్సు ఫ్రేమ్వర్క్ 2020లో దృష్టి సారింపబడిన క్రింది అంశాల వాటిని సంబంధించిన మూల స్తంభాల సంఖ్యలతో జతపరచండి. అంటే నైపుణ్యత మరియు విద్య వచ్చేసి 2, అంటే 4th 1. పాలన, నైతికం మరియు గోప్యత వచ్చేసి 3. మూల స్తంభాలు. పరిశోధన మరియు ఆవిష్కరణ వచ్చేసి 5, అంటే 4. దత్తకు అనుమతి మరియు సామూహిక సహకారం అంటే 3 వచ్చేసి 5. తెలంగాణ ప్రభుత్వపు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు. అంటే ఏ మాత్రమే కరెక్ట్ అంట. రాష్ట్రంలోని దారిద్ర్య రేఖను దిగువన ఉన్న కుటుంబాలకు సహాయం చేయటం ఈ పథకం యొక్క లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఏ వచ్చేసి మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధారకత పథకం. అర్హులైన మహిళలకు దీని ద్వారా ఏమని సమకూరుతాయి. ఏదని. ఏ, సి మరియు డి మాత్రమే. అంటే ఏ నెలకు 2,500 ఆర్థిక సహాయం. సి వచ్చేసి 500కి గ్యాస్ సిలిండర్. డి వచ్చేసి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులలో రాష్ట్రం అంతటా ఉచిత ప్రయాణం సౌకర్యం. ఈ 3 కరెక్ట్ ఆన్సర్లు. నెక్స్ట్ 97 భారత రాజ్యాంగంలోని క్రింది ఏ అధికారకాల కింద ప్రభుత్వ మహిళల మరియు పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించడానికి అధికారం కలిగి ఉంది. అంటే ఏ మాత్రమే కరెక్ట్. అధికారం 15. తెలంగాణలోని క్రింది పథకాలను ఈ పథకాల లక్ష్యం ఉద్దేశంతో జతపరచండి. హరితహారం వచ్చేసి రాష్ట్ర భౌగోళిక విస్తరణలో అటవీ విస్తరణ 33% పెంచడం. సో నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి వచ్చేసి వధువు వివాహ ఆర్థిక సహాయం. ఆరోగ్య లక్ష్మి వచ్చేసి పాలిచ్చే తల్లులు మరియు గర్భిణీ స్త్రీలు మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు పోషకాహారాన్ని అందించడం. మహాలక్ష్మి వచ్చేసి మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ 99 గణాంకం మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన కాల ఉపయోగిత సర్వే జనవరి-డిసెంబర్ 2019 ప్రకారం చెల్లింపు లేని గృహ సేవల కొరకు రోజుకు 5 గంటల వరకు సహాయం చేయించే మహిళల శాతం ఎంత ఉంది అని అంటే 80% ఉంది. జూన్ 2022 జూన్ 2024లో పీఎం కిసాన్ సుమృద్ధి నిధి కోసం ఎన్ని విడతల చేయబడింది అంటే 17వ విడత. ఎన్నోదంటే 17వ విడత. నెక్స్ట్ క్వశ్చన్. మంగేష్కి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అంటే ఏ మరియు సీలు కరెక్ట్. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజులు ఉపాధి హామీ వేతనానికి అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధి భద్రతను పెంపొందించడం దీని లక్ష్యం. సి వచ్చేసి పథకం కింద శ్రమ సాంద్రత మరియు ప్రాధాన్యత ఇస్తాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో షెడ్యూల్ తెగల శాతం ఎంత అంటే 8 నుంచి 9 మధ్య. క్రింది శ్రేణులలో లోపించిన సంఖ్య ఏది అంటే 14, 39. 14 ఎంత అవుతుంది? 39 అట్లా ప్లస్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ అంటే 258 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. నా మామగారైన మనోహర్ ఏకైక కుమారుడు రాఘవ పాయల్ యొక్క తండ్రి అని ఆయుష్ చెప్తే పాయల్ సోదరి అయిన ప్రియ మనోహర్ భార్య రాణికి ఏమవుతుందంటే మనవరాలు అవుతుంది. క్రింద ప్రవచనంపై 2 ఉపాహాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఏవి ప్రవచనం నుండి లభిస్తాయో నిర్ణయించండి. ఏ మాత్రమే ఇమిడి ఉంది. ఏ వచ్చేసి అంటే 1 మాత్రమే ఇమిడి ఉంది. ఏదది? చివరి నిమిషం రద్దీని తప్పించుకోవడానికి 2 నెలల ముందుగానే రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ అది. నెక్స్ట్ 106 వచ్చేసి ఒక వృత్తాకారం బల్ల చుట్టూ కేంద్రాభిముఖంగా 6 వ్యక్తులు UVWXYZ మరియు
వై మరియు జెడ్లు కూర్చున్నారు. వీకు అభిముఖంగా యు ఉన్నాడు. వైకు కుడివైపున వెంటనే మరియు డబ్ల్యూకు ఎడమ వైపున వెంటనే వి ఉన్నాడు. ఎక్స్కు ఎడమ వైపు వెంటనే డబ్ల్యూ ఉన్నాడు. యూకి కుడివైపు వెంటనే జెడ్ ఉన్నాడు. ఇప్పుడు వై మరియు వీలు పరస్పరం వారి స్థానాలను మార్చుకొని ఎక్స్ మరియు జెడ్లు వారి స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత 180 డిగ్రీలు తిరిగి వారి వీపు భాగం కేంద్రముఖంగా కూర్చున్నట్లయితే అప్పుడు ఎక్స్కు ఏ వైపున వెంటనే ఎవరు ఉన్నారు అంటే వి ఉంటాడు. ఆన్సర్ వచ్చేసి వి. నెక్స్ట్, ఈ క్రింది ఒక ప్రవచనం వెంటనే 2 వాదనలు ఇవ్వబడ్డాయి. ప్రవచనాన్ని సమర్థించడంలో ఏ వాదనలు సమర్థమవుతుందో గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే బలమైన వాదన. వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అవును, తరగతి గదిలో బోధనకై సాంకేతికను వాడటం వల్ల విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపడమే కాక తద్వారా కొన్ని కఠినమైన ఆరూప భావనలను కళ్ళ ముందు ఆవిష్కరించవచ్చు. తద్వారా విద్యార్థుల భావనలను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాయి. నెక్స్ట్ 108. ఒక వ్యక్తి పి అనే బిందువు నుండి క్యూను అను బిందువును చేరడానికి తూర్పు వైపు 60 మీటర్లు ప్రయాణించాడు. క్యూ నుండి వరుసగా 50 మీటర్లు, 100 మీటర్లు, 90 మీటర్ల చొప్పున ప్రతిసారి అతన్ని ఎడమ వైపుకు తిరుగుతూ ప్రయాణించి ఆర్ బిందువులను చేర్చాడు. పి నుండి ఆర్లకు గల దూరం ఆర్ నుండి పీకు యొక్క దిశ కనుగొండానంటే 40√2 ఈశాన్యం. ఆన్సర్ వచ్చేసి 40√2 ఈశాన్యం. 109. ABCDEF మరియు హెచ్లు ఒక కుటుంబ సభ్యులు. హెచ్ యొక్క సోదరుడు ఏ మరియు సి యొక్క కుమారే బి యొక్క తండ్రి డీలకు ఈలకు గల 3 మనవరాండ్రులతో బి ఏకైక మనవరాలు. సి యొక్క కోడలు సిఎఫ్ మరియు కుటుంబంలో జీకు వివాహము కాలేదు. డి యొక్క అల్లుడు హెచ్ ఆ కుటుంబంలో మగవారి సంఖ్య ఆడవారి సంఖ్య సమానమైతే జీకు ఈలకు ఏమవుతారంటే అమ్మమ్మ లేదా నాయనమ్మ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింద ఒక ప్రవచనం వెంటనే 2 తీసుకురావాల్సిన చర్యలు ఇవ్వబడ్డాయి. ప్రవచనంలోని సమస్య పరిష్కారానికి ఏ చర్య అనుసరించాలో గుర్తించండి అంటే సెకండ్ మాత్రమే అనుసరించాలంటే సెకండ్ నిత్యం జీవితంలో విచక్షణ రహితంగా ఈ ప్లాస్టిక్ వినియోగించడం వలన సంభవించే పరిమాణాలకు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించాలి. నెక్స్ట్, క్రింది 5 పదాల యొక్క నిఘంటువు క్రమేణి రాయండి అంటే సెకండ్ వన్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సి ఐడియా, బి వచ్చేసి ఐటికల్, ఈ వచ్చేసి ఏ వచ్చేసి డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. సో ఇది వచ్చేసి మ్యాథ్స్కి ప్రాబ్లం అండి. ఒక గణం యొక్క 6 ముఖాలపై సంఖ్య 1, 2, 3, 4, 5 మరియు 6లను ముద్రించారు. ఈ గణాన్ని 2 భాగాలుగా తెరవగా అవి 2 విధంగా రాయండి అంటే చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 రావాలి, ఇక్కడ 3 ఉంది కదా, దీనికి బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది కాబట్టి 1, 3, 5, 6 ఇది ఆన్సర్ వచ్చేసి 1, 3, 5, 6 ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 113 క్వశ్చన్. క్రింద ఒక ప్రవచనం వెంబడి 3 ముగింపులు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనం నుండి ఏ ముగింపులు లభిస్తాయో నిర్ణయించాలంటే ఆన్సర్ బి థర్డ్ వన్ మాత్రమే కరెక్ట్ అంట. 1500 ఓట్లు ఏకు అనుకూలంగా వెళ్ళాయి అంటే సో ప్రవచనం వచ్చేసి ఈ విధంగా ఉంది. 40,000 మంది సభ్యులైన ఒక క్లబ్కు అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలలో 3 అభ్యర్థులు ఏ, బి మరియు సిలు పోటీ పెడుతున్నారు. ఈ ఎన్నికలలో సభ్యులందరూ పాల్గొనడమే కాక ఏ ఓటు నిర్ణయం కాలేదు. ఇందులో ఏకు బి కన్నా 3,000 ఓట్లు ఎక్కువగా రాగా సి కన్నా బి కన్నా 1000 ఓట్లు తక్కువగా వచ్చాయి. ఏ కన్నా సి కన్నా 2,000 ఓట్లు తక్కువగా వచ్చాయి అంటే ఆన్సర్ వచ్చేసి 15,000 ఓట్లు ఏకు అనుకూలంగా వెళ్ళాయి. ఆన్సర్ వచ్చేసి 3 కదా. దీనిలో వచ్చేసి ఆప్షన్లో 4 థర్డ్ మాత్రమే నిజం. సో నెక్స్ట్ వన్, క్రింద 2 ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. కారణం ప్రభావం వల్ల దృష్ట్యా ఈ 2 ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని అంటే సెకండ్ కారణం అంటే రెండవ కారణం కాగా దాని ప్రభావం 1. విద్యార్థులకు అత్యంత నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ఐఐటిలో కోర్సులను చాలా డిమాండ్ ఉంది. ప్రవచనం 1, ఐఐటిలో గల 17,000 సీట్లకు గాను ప్రవేశం పొందడానికి గత సంవత్సరం జేఈఈ మెయిన్స్కు 12 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో నెక్స్ట్ 115,
సభా నిర్వాహకులకు ఐదుగురు అతిథులు PQRSTలను వేదికపైకి అందరూ ఆహ్వానించగా హెచ్కు ఎడమ వైపు ఉన్న కుర్చీలలో కూర్చున్నాడు. ఆ సమావేశంలో టీకి ముఖ్య అతిథి కుర్చీలో నలుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు మరియు తెలుపు రంగులను, ముఖ్య అతిథికి టీ అతిథి కుర్చీలలో మధ్యలో ఉన్న తెలుపు రంగు కుర్చీని కూర్చున్నాడు. అతిథులు P మరియు Qలు నల్ల కుర్చీలలోనే కూర్చున్నాడు. హెచ్కు దూరంగా ఉన్న 3 కుర్చీలలో మధ్య దానిలో Q కూర్చున్నాడు. హెచ్కు దగ్గరగా ఉన్న 3 కుర్చీలలో మధ్య కుర్చీ నీలం రంగుదిద్దింది. హెచ్కు అతి దగ్గరగా ఉన్న కుర్చీ ఎరుపు రంగుది అయ్యి దానిలో ఎస్ కూర్చుంటే అప్పుడు అతిథి కుర్చీలను సంయోగము. అంటే P నీలం, Q ఆకుపచ్చ, R నలుపు, S ఎరుపు, T తెలుపు. ఆన్సర్ వచ్చేసి 1. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడు, మ్యాటర్ ఇక్కడ ఉందనేది. సో దీనికి సంబంధించింది క్రింది పటాలను జాగ్రత్తగా చదివి ప్రశ్నలు 116, 117 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. అంటే 2021 సంవత్సరంలో 5 హెక్టార్ల క్లబ్స్ లైన్లో PQRS మరియు టీలలో మొత్తం సభ్యులు మరియు పురుష సభ్యుల వివరాలు క్రిందిపై పీస్ చిత్రాలను వివరించండి. 2021లో మొత్తం సభ్యులు 6500లలో 5 హెల్ప్ క్లబ్లలో సభ్యుల సంఖ్య వివరాలపై పీస్ చిత్రం 1 చూపుతుంది. కాగా 2021లో మొత్తం పురుష సంఖ్యలో 3405 క్లబ్లలోనే పురుష సంఖ్యల వివరాలను పై పీస్ చిత్రం 2 చూపిస్తుంది. 116 వచ్చేసి మహిళా సంఖ్య కనిష్ట గల ఒక క్లబ్లలోని మొత్తం సభ్యుల సంఖ్య X అని, పురుషులలో గరిష్టంగా ఒక క్లబ్ సంఖ్యలను మొత్తం సభ్యులను సంఖ్య Y అనుకుంటే Y - X అంటే ఎంత వస్తుంది? 1430 అవుతుంది. పురుష సభ్యుల సంఖ్య కంటే మహిళా సభ్యుల సంఖ్య ఉన్న హెల్ప్ క్లబ్ లేదంటే PT. క్రింది నిశ్చితత్వం ఏ కారణం Rలను చదవండి. ఆన్సర్ వచ్చేసి ఏ సత్యం, ఏ అసత్యం, R సత్యం అంట. చూద్దాం ఏదని. ఏ చూడండి డిఫరెంట్గా ఉంది కదా. సో ఆన్సర్ వచ్చేసి 3 అండి. నెక్స్ట్ 119 ఒక కోడ్ భాషలలోని MODER రేటును Tని ORHJXHBNగా కోడ్ చేసి అదే భాషలో ఏ పదం బోంటర్గా కోడ్ BONTR బోంటర్గా కోడ్ చేయబడింది అంటే ZLJOYKను నిర్వహించింది. ఆన్సర్ వచ్చేసి 3 అండి. క్రింది వాటిలో ఏ సంవత్సరం యొక్క క్యాలెండర్ సరిగ్గా 2026 సంవత్సరాలపు క్యాలెండర్లలో ఎక్కిస్తుంది అని అంటే 2037. క్రింది అక్షర శ్రేణులలో ఖాళీ స్థానాలను పూర్తించే పదం ఏది అని అంటే ఏది? BVF. ఆన్సర్ వచ్చేసి BVF, 4th వన్. నెక్స్ట్ 20వ శతాబ్దంలో ఒక సంవత్సరం X యొక్క జనవరి 1 తేదీ ఆదివారం కాగా అదే సంవత్సరపు మార్చి 1వ తేదీ బుధవారం అయ్యి అదే శతాబ్దాలలోని ఒక సంవత్సరం Yకు సంబంధించి డిసెంబర్ 31వ తేదీ శనివారం కాగా జనవరి 1వ తేదీ శుక్రవారం అయిన X సంవత్సరంలో డిసెంబర్ 31న వచ్చే రోజు D1 అని, Y సంవత్సరంలో మార్చిన 1 వచ్చే రోజుని D2 అనుకుంటే D1 D2 ఏది ఆదివారం మంగళవారం అవుతుంది. ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 8 సెంటీమీటర్ భుజంగం గల ఒక గణాంకకు ఎదురెదురుగా ఉన్న ఒక్కో జత ముఖాలపై ఒకే రంగు ఉన్నట్లు ఎరుపు, నీలం మరియు నలుపు రంగులతో రంగు వేసిరి. ఆ తర్వాత ఆ గణంను 2 సెంటీమీటర్ల భుజంగా గల చిన్న గణాలుగా కత్తిరించి అప్పుడు ఎన్ని చిన్న గణాలను కనీసం 2 ముఖాలపై రంగు వేయబడి ఉంటుందంటే 32. ఆన్సర్ వచ్చేసి 32. నెక్స్ట్ 124 వచ్చేసి ఈ విధంగా. సో ఇక్కడ ఉంది చూడండి తెలుగులో. ఈ చార్ట్కి సంబంధించింది చూద్దాము. 124 వచ్చేసి కళాశాల ఏలో గరిష్ట సంఖ్యలలో నిరాకరించబడిన విద్యార్థులను చవి చూసిన సంవత్సరాలలో ఏ కళాశాలలో గరిష్ట సంఖ్యలలో విద్యార్థుల ఎన్నికయ్యారో ఆ కళాశాల మరియు గరిష్ట సంఖ్య ఏది అంటే డి వచ్చేసి ఏది అని అంటే 1050 అంట. చూడండి అన్ని కళాశాలలో కలిపి 2022 సంవత్సరంలో ఎన్నికైన విద్యార్థుల సంఖ్యకి సగటు ఉజ్జాయింపగా అంటే 847 ఆన్సర్. నెక్స్ట్ బ్రాడ్ ఏ కార్ల సగటు సంఖ్య కన్నా బ్రాడ్ బి కార్ల సగటు సంఖ్య ఎంత అంటే నగరం క్యూలో 2 బ్రాండ్ల కార్ల సంఖ్య భేదంతో అయినందువల్ల సమానం.
ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ నగరం టీలోని బ్రాండ్ ఏ కార్ల సొంతదారులలో 10% మంది నగరం క్యూలోకి వలసపోతే నగరం క్యూలో బ్రాండ్ ఏ కార్ల సంఖ్య పెరిగాయి అంటే 50%. నెక్స్ట్ ఇది వచ్చేసి క్రింది ప్రశ్నలలో 4 ప్రకటనల తర్వాత 1, 2, 3 మరియు 4లలో కూడిన 4 ముగింపులు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రకటనలో సాధారణంగా తెలిసిన వాస్తవాలను భిన్నంగా కనిపించినప్పటికీ వాటిని నిజమని పరిగణించండి. ముగింపులన్నిటినీ చదివి సాధారణంగా తెలిసిన వాస్తవాలని విస్మరించి ఇచ్చిన ప్రకటనల నుండి ఏ ముగింపులు తార్కికంగా అనుసరిస్తాయో నిర్ణయించండి. 1, 2, 4లు మాత్రమే. 1 వచ్చేసి కొన్ని పులులు కుక్కలు, 2 వచ్చేసి కొన్ని పులులు పిల్లలు, 4th వచ్చేసి కొన్ని పులులు పాములు. సో నెక్స్ట్ ఇంగ్లీష్ అండి. ఇది చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. కంటర్ వచ్చేసి సెకండ్ వన్ మీన్స్ చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది. సో దీనికి వచ్చేసి 129కి వచ్చేసి థర్డ్ అండి, A1 వచ్చేసి సెకండ్, B1 వచ్చేసి 1, C1 వచ్చేసి 4th, D1 5, E1 వచ్చేసి 3. 130 వచ్చేసి చూసుకోండి, ఎవ్రీ వన్ నిత్య ఈజ్ సపరేటెడ్ ఆన్ కాంపిటేటివ్ కాంప్లిమెంటెన్స్ షీ ఈజ్ ఆల్వేస్ రెడీ టు డాష్ పార్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ అంటే అడ్మినర్ టేక్. ఆన్సర్ వచ్చేసి సెలెక్ట్ వచ్చేసి 131 వచ్చేసి ద స్ట్రికింగ్ ఎంప్లాయీస్ రిస్టోర్డ్ డాష్ స్లోగన్ షౌటింగ్ టు డ్రా మీడియా అటెన్షన్ డాష్ దేర్ ఇన్ అడిషనల్ వచ్చేసి 2. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. దిస్ ఈజ్ ద డాష్ మీల్ ఐ హ్యావ్ ఎవర్ ఈటెన్ అంటే వరెస్ట్. వన్ 133 ఆన్సరు చూద్దాం, తర్వాత చెప్తా. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంట. హీ సో A1 ఈడ్ మెన్ మైండ్ ఓల్డ్ ఉమెన్ హీస్ ద డ్రీమ్. సో 135 136 ఆన్సర్ ఇది. 137 ఇది ప్యాసేజ్కి సంబంధించింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.